హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. మన ఆంధ్ర ఔరంగజేబు జగన్ 'హరిహర వీరమల్లు' సినిమాని బాయ్‌కాట్ చేయమని తన పేటీఎం బ్యాచ్‌కి పిలుపునిచ్చాడండి. పిలుపునిచ్చి 2 రోజుల నుంచి సినిమాకి ముందు నుంచి చాలా హడావుడి చేశాడు. కానీ తన యొక్క బాయ్‌కాట్ నేచర్ చేసి పేటీఎం బ్యాచ్ చాలా చేశారండి. 1 కాదు, 2 కాదు. ఎన్నో రకరకాలుగా ప్రయత్నించారు. కానీ పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ముందు అవేవీని నిలబడలేదని, ఆంధ్ర ఔరంగజేబు పప్పులు ఉడకలేదని తెలుసుకున్నాడు కూడాను. ఎందుకు చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ వేరు, ఆయన చరిష్మా వేరు, ఆయన అభిమానుల శక్తి వేరు. అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు, నా అభిమానుల బలమే నా బలం, నాకు వేరే లేదు, నా అభిమానులే నాకు ధైర్యం, నా అభిమానులే నాకు శక్తి అని ఎన్నోసార్లు ఆయన ఈ మాట చెప్పారు. దానికోసం చెప్తున్నాను, జగన్, ఆంధ్ర ఔరంగజేబ్, ఈ పప్పులు ఉడకవు, నువ్వెంత ద్వేషం, ఎంత విషం చిమ్మినా పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు'ని ఏమీ చేయలేకపోయావు. సినిమా అఖండ విజయం సాధించింది. బ్లాక్ బస్టర్ అయి బ్రహ్మాండమైన కలెక్షన్ వసూలు చేసి దగ్గర దగ్గర 160 కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూలు చేసింది ఫస్ట్ డే. ఇది తెలుసుకో జగన్. జగన్కు ఔరంగజేబుకు ఎందుకు పోల్చాడు, జగన్ చాలా దగ్గర పోలికలు ఎందుకున్నాయంటే, ఔరంగజేబు హిందువుల మీద గడ్డం పెంచితే పన్ను, జుట్టు ఉంటే పన్ను, తర్వాత హిందువునని చెప్పుకుంటే మతం మారకపోతే చంపేస్తాడు, అది పన్ను వేస్తాడు. ఇంత తొక్కలకి పరిపాలన. అందుకే ఔరంగజేబు తొక్కలకి ఎందుకు కారణం అదే. ఎందుకంటే ఈ పిచ్చి పనులు చేయడం, పిచ్చి వేషాలు వేయడం, తన యొక్క వినుకిని తెలియజేసుకోవాలి, నేను ఉన్నాను, ఔరంగజేబు ఎదవను ఉన్నాను నేను చెప్పుకోవడం కోసం రకరకాల పిచ్చి వేషాలు వేశాడు. అందులో అట్లాగే ఈ జగన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తేవాలని, ఆంధ్రప్రదేశ్లో ప్రజల భూములు లాక్కోవాలని శతవిధాల ప్రయత్నం చేసిన మాట మనకందరికీ తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి యొక్క, అంటే ఆంధ్ర ఔరంగజేబుని, ఆయన యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాకూడదని విశ్వసించాడు. దాని ప్రకారం వ్యతిరేక ఓటు చీలకూడదని కూటమి కట్టాడు. జగన్మోహన్ రెడ్డిని, జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధపాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదని 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అభిమానుల యొక్క శక్తి అది. ఇప్పటికైనా తెలుసుకో ఔరంగజేబు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రకంగా కూటమి కట్టి సనాతన ధర్మం కోసం నిలబడే యోధుడిగా జగన్ని, సనాతన ధర్మం కోసం పోరాడే యోధుడిని జగన్ అవమానించాడండి. 'హరిహర వీరమల్లు' క్యారెక్టర్ ఏంటంటే ఇది ఫిక్షన్, కల్పితమైన కథ అది. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఔరంగజేబు చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు, హింసలు మన చరిత్రలో ఎక్కడ రాయలేదండి. వాటిని తెలియజేయడం కోసం ఒక 'హరిహర వీరమల్లు' అనే ఒక క్యారెక్టర్ని పెట్టి, ఆ క్యారెక్టర్ ద్వారా ఔరంగజేబు యొక్క అకృత్యాలు, అఘాయిత్యాలు, ఏమంటారు, ఆయన చేసిన దాష్టికాలు ప్రజలకి తెలియాలి, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలియాలి అని పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాడు. అటువంటి సినిమాని ఆ యోధుడు కాత్రని, ఆ యోధుడు అంటే ఎవరు, 'హరిహర వీరమల్లు' అంటే సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా అటువంటి మంచి వ్యక్తి కథని సినిమాగా తీస్తే ప్రోత్సహించాల్సింది పోయి అవమానించాడు ఈ యొక్క జగన్. నేను ఎవడో చెప్తున్నానండి, దీనికి ఖచ్చితంగా ఆంధ్ర ఔరంగజేబు తగిన మూల్యం చెల్లించుకుంటాడు. ప్రతి హిందూ కూడా దీనికి ఖచ్చితంగా జగన్కి బుద్ధి చెప్తారని నేను విశ్వసిస్తున్నాను. జగన్ గుర్తుపెట్టుకో, సిద్ధంగా ఉండు. పవన్ కళ్యాణ్ గారు నిన్ను అధపాతం తొక్కాడు. నీ పార్టీని గుర్తుపెట్టుకో జగన్, నీ పార్టీని 2024 కల్లా నామరూపాలు లేకుండా, గుర్తుపెట్టుకో జగన్, 2024 కల్లా నీ పార్టీని
నిన్నైతే నువ్వు భూస్థాపితం అయిపోయావు. నీ పార్టీని నామరూపాలు లేకుండా భూస్థాపితం చేస్తాడని చెప్తున్నాను. ఇది సత్యం, ఇది సత్యం, సత్యం. నువ్వు అయిపోయావు, నీ పార్టీ అయిపోతుంది 2024 కల్లా. ఎందుకంటే నువ్వు చేసే పాప పనులు, నువ్వు మారవు. ఆంధ్రప్రదేశ్లు బాగుపడుతుంది చూడలేవు. నువ్వు నీకు కావాల్సిన దోచుకోవడమే. నువ్వు ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్పితే నీకేమీ తెలియదు. అటువంటి నీచుడు నువ్వు. ఆంధ్ర ఔరంగజేబుగా నీకు పతనం మొదలైంది. నువ్వు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి జోలికి పదే పదే వస్తున్నావు. నీ నాయకులు వస్తున్నారు. మీ అందరి పతనం త్వరగా జరుగుతూ భూస్థాపన అయిపోతారని ఈ వీడియో ద్వారా ఆ యొక్క వైసీపీ నాయకులకి, పేటీఎం బ్యాచ్కి తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.